ఇది బాయిల్స్ మెషిన్. ఈ బాయిల్స్ మెషిన్ లో అడ్వాంటేజ్ ఏమంటే ఈ కంపెనీ 900C NXT మోడల్ ఈ జీ వాళ్ళది. సో జీ వాళ్ళు ఈ మోడల్ ఏంటి అడ్వాంటేజ్ అంటే లాంగ్ సర్జరీస్ ఒక 3-4 అవర్స్ 5-6 అవర్స్ ఒక్కోసారి 10 అవర్స్ కూడా మనకి సర్జరీస్ జరుగుతుంటాయి లాప్రోస్కోపీలో కానీ వాటిల్లో. అలాంటప్పుడు ఏమంటే ఇక్కడ మాడ్యూల్స్ ఉంటాయి. PCO2 మాడ్యూల్ మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, ఎంత బయటకు వెళ్తుంది, ఏం కదా అని మొత్తం దీనికి అటాచ్మెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. మనం ఎన్ని మాడ్యూల్స్ అయినా పెట్టుకోవచ్చు దీనికి. సో ఇది హైయర్ అండ్ మెషిన్. దీనికి ఒక వెయిన్ సర్క్యూట్ ఉంది. ఇది ఆటోమేటిక్ గా మన వెంటిలేటర్ లా పనిచేస్తుంది అనమాట. సో పేషెంట్ ని ముందు కాలంలో ఇట్లా బ్యాగ్ కొట్టి పెట్టేవాళ్ళు కదా మనకి అనెస్థీషియా ఇవ్వడానికి. ఇప్పుడు ఏం లేదు, హ్యాండ్స్ ఫ్రీ. అది కనెక్ట్ చేయగానే అదే బెల్లోస్ ఇస్తే అదే నొక్కుతుంటది. ఇది వెంటిలేటర్ టైప్ లో ఉంటుంది. ఇవన్నీ ఇన్హలేషన్ అనెస్థెటిక్స్ అనమాట. సివోఫ్లోరిన్, ఐసోఫ్లోరిన్ అనెస్థీషియా డ్రగ్స్. సో ఇవన్నీ చాలా చాలా కాస్ట్లీ మెషిన్స్, బట్ డాక్టర్ ఫ్రెండ్లీ, పేషెంట్ ఫ్రెండ్లీ మెషిన్స్ అనమాట ఇవన్నీ. సో మనకు మెయిన్ గా కంపల్సరీగా ఉండాల్సిన మెషిన్ వచ్చి డిఫిబ్రిలేటర్. సో ఎనీ టైం మనకు పేషెంట్ సర్జరీస్ జరిగేటప్పుడు సడన్ గా ఒక్కోసారి హార్ట్ అరెస్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం పేషెంట్ ని ఒకసారి CPR చేస్తాం కదా, చేతి నొక్కుతాం కదా, అలాగా కాకుండా మనం ఈ డిఫిబ్రిలేటర్ మెషిన్ ఉంటుంది. ఇది నిహాన్ కూడా వాళ్ళది, చాలా కాస్ట్లీ, ఒక 2-3 lakhs ఉంటుంది మెషిన్ ఒకటే. దీంట్లో మనం షాక్ ఇవ్వచ్చు పేషెంట్ కి. ఈసీ షాక్ ఇచ్చేసి పేషెంట్ కి మనకు హార్ట్ ని మళ్ళీ తేవడానికి ట్రై చేయొచ్చు మనం. సో ఇది defibrillator. So every operation theater and every emergency room and ICU should have a defibrillator. వాళ్ళ లైఫ్ సేవింగ్ డిఫిబ్రిలేటర్ కూడా. ఇదంతా క్రాష్ కార్డ్. ఈ క్రాష్ కార్డ్ లో అన్ని స్టోరేజ్ చేసుకుంటాం మనం.